అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే జాతర వీడియోలో మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉందన్నాను కదా! అదేంటంటే మా హస్బెండ్ బర్త్‌డే. సో, పొద్దున్నే ఆయన లేచేసి మా అత్తయ్య, మామయ్య వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నారు. ఇక మేమైతే ఖచ్చితంగా ఏదైనా టెంపుల్‌కైతే వెళ్తే బావుంటుందని చెప్పేసి వాళ్ళందరూ డిసైడ్ అవుతున్నారండి. ఇక అందుకోసమనైతే వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు కూడా. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ ఇంకా మా బావ ఇద్దరు కలిసి టిఫిన్ సెంటర్‌కైతే వెళ్ళిపోయారు టిఫిన్ చేద్దామని చెప్పేసి. సో, ఇక్కడైతే మా ఊర్లో పూరి ఇంకా పప్పు చాలా ఫేమస్ అండి. ఎక్కడికెళ్ళినా గానీ పూరి సాగిస్తారు కదా! అలా కాకుండా మా ఊర్లో మాత్రం పూరి పప్పు ఇస్తారు. అదైతే చాలా బావుంటుంది కూడా. ఇక వీళ్ళందరూ కూడా టెంపుల్‌కెళ్తున్నారు. నేనొక్కదాన్నే ఇంట్లో ఉంటున్నాను. ఎందుకంటే ఇంట్లో పనందరూ ఎవరు చేయాలి? వీళ్ళొచ్చేసరికి నేను అన్ని పనులు చేసి పెడితే మళ్ళీ మేము జాతరకెళ్ళిపోవచ్చు. సో, అందుకనేసే వీళ్ళైతే టెంపుల్‌కొచ్చేసారండి. ఎక్కడో కాదు, నేను మీకు మా వీడియోలో చూయించాను కదా! వెనగిరిగుట్ట మా దేవుడి గుడి దగ్గరికైతే వచ్చేసారండి. ఆ గుట్ట పైనున్న ఈ గుడైతే చాలా అంటే చాలా బావుంటుంది. గుడి చుట్టూ ఓంకార నామాలైతే వినిపిస్తూ ఉన్నాయంట. ఆ తర్వాత మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి దేవుడి యొక్క దర్శనమైతే కలిగిందండి. గుడికి సంబంధించిన పంతులు పూజ మాత్రం చాలా బాగా చేశారంట. గుడి యొక్క ప్రత్యేకతలన్నీ కూడా చెప్పారంట. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారని చెప్పారు. దర్శనం కూడా వీళ్ళందరికీ బాగానే జరిగింది. నెక్స్ట్ అయితే బయట నుంచి మనకంతా వ్యూ చూపిస్తున్నారు. చూసేయండి. ఈసారి బర్త్‌డే స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇలా ఊరికి రావడం, గుడికి వెళ్ళడం, జాతర కూడా జరగడం ఇదంతా కూడా కలిసొచ్చిందండి. ఈ గుడినైతే వినగిరిగుట్ట అని అంటారు. కానీ యాక్చువల్‌గా గుడి పేరు మాత్రం శ్రీ వీరాంజనేయ వేదాంజనేయ దేవాలయం. ఈ విధంగా 2 రూపాలుగా వెలిసినటువంటి దేవుడు ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు కదండీ! దేవుడికైతే 2 పేర్లున్నట్టుగా 2 వైపులా గదలు కూడా ఉన్నాయి చూడండి. ఇక నెక్స్ట్ అయితే మా వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఫోటోస్ అయితే తీసుకున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పేసి. నేనైతే ఇంట్లో వీళ్ళందరి కోసమనైతే బోటీ కర్రీని కూడా వండానండి. ఇక వీళ్ళందరూ కూడా లంచ్ టైం వరకు వచ్చేస్తారని చెప్పాను కదా! వాళ్ళందరూ వచ్చేసారు కూడా. అందరూ కలిసి భోజనాలైతే పూర్తి చేసుకున్నారు. ఇక్కడి నుంచి మా ప్రయాణం జాతరకైతే స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా రెడీ అయిపోయారు. ఇక కార్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాం చూడండి. కార్ కూడా మా కోసం రెడీ అయ్యి వచ్చేసింది. ఇక నెక్స్ట్ అయితే మేమందరం కార్‌లో కూర్చున్నాము. పెద్దవాళ్ళు ఎవరికీ ఇబ్బంది కలగొద్దని చెప్పేసి నేను, మా బావ, మా ఆయన వెనకాల కూర్చుంటే పిల్లలు ఇంకా అత్తమ్మ, మామయ్య అందరూ ముందు వైపునే కూర్చున్నారు. ఇలా ప్రకృతి అందాలన్నీ కూడా పక్క నుంచి చూస్తూ మేమైతే గుర్రంపల్లి జాతర దగ్గరికైతే వచ్చేసాము. ఊర్లో ఉన్న జనాలందరూ కూడా ఈ విధంగా ఆటోస్‌లో కూడా వస్తారు. మేము కూడా చాలా సార్లు వచ్చామండి. ఈసారి అయితే మా అన్నయ్య కార్ తీసుకొచ్చారని కార్‌లో వచ్చేసాము. ఇక నెక్స్ట్ అయితే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ ఏరియా నుంచి గుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా లాంగ్ ఉంటుంది. కొద్ది దూరం నడవాల్సిందే. మా అన్నయ్యకి అదే విషయం చెప్తుంటే ఇంకా రాలేదా? ఇంకా రాలేదా? అని చెప్పేసి నన్నైతే మాటి మాటికి అడుగుతూ ఉన్నాడు. పక్కనైతే చూడండి పంట పొలాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఒకవైపు పంట పొలాలు, మరోవైపు అయితే వీళ్ళు పెట్టుకున్నటువంటి ఈ షాప్స్ అన్నీ కూడా కలిసి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో కదా! నెక్స్ట్ అయితే మేమైతే దేవుడి దగ్గరికైతే వచ్చేసామండి. ఇక్కడే గుర్రం దేవుడు ఉంటాడనమాట. చూడండి అందరూ పబ్లిక్ పిల్లల్నైతే తీసుకొని వెళ్తున్నారు. రైట్ సైడ్‌లో అయితే దేవుడికి కావాల్సినటువంటి కొబ్బరికాయలు, స్వీట్స్ ఏమేమైతే సమర్పిస్తారో అవన్నీ కూడా లభిస్తాయండి. ఎవ్రీ ఇయర్ దేవుడికైతే నేను వెండితో చేయించిన విగ్రహాన్ని కూడా సమర్పిస్తుంటానండి. కానీ ఈసారి అది లభించలేదు. లాస్ట్‌లో మాకైతే ఇది దొరికింది. మా ఆయనకైతే ఇచ్చేసాను. ఈ విధంగా దేవుడికి మనసులో మొక్కుకుంటూ మనం ఆ గుర్రాన్ని కనుక కడితే మనకది మంచిగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. పిల్లల్ని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ విధంగా పైనుంచి కిందికి ఆనిస్తూ ఉంటారు. దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ అనమాట. సో, మా బంటుకు కూడా మేము తీసేసుకున్నామండి. మధ్యలోంచి కూడా కింది వైపు నుంచి అందరూ కూడా తిరిగి వస్తూ ఉంటారు. పబ్లిక్ ఎక్కువుండడం వల్ల ఆ వీడియోనైతే తీసుకోలేకపోయానండి. నెమలికలతో వెనకాల నుంచి కొడతారు కదండీ! అలా కొట్టించుకోరా అంటే కొట్టించుకోవట్లేదు. ఇక అంతలోపే మా మరిది ఇంకా మా తోటికోడలు వాళ్ళిద్దరు కూడా వచ్చేసారండి జాతరకి. మా బ్యాగి పాప చూడండి ఏ విధంగా రెడీ అయ్యి వచ్చిందో. గ్లాసెస్ అన్నీ పెట్టుకొని అందంగా కనిపిస్తుంది కదా! ఇక ఈమెకైతే ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ పెద్దనాన్న మాత్రమే కావాలి. చూడండి దొంగ దొంగ చూపులు చూసుకుంటూ మెల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది ఇలా. ఆయన ఒక్కడి దగ్గరే ఉంటుంది. ఎవ్వరి దగ్గరికి రాదసలు. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఈ విధంగా ఫోటోస్ అయితే తీసేసుకున్నామండి.
ఇలా ఫోటోస్ సెషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక జాతర కోసం అయితే మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు. షాపింగ్ చేయాలి, అన్నీ ఆడాలని వాళ్ళ యొక్క సంతోషం. ఇక మా మ్యాగీ పాపను కూడా తీసుకొని మేమందరం కలిసి అయితే షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక షాపింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత పిల్లలకు కావాల్సినటువంటి బొమ్మలు అన్నీ కూడా చూస్తున్నాం. ఇక మెయిన్ ఇంపార్టెంట్ లేడీస్కి కావాల్సినటువంటి గాజులు. ప్రతి సంవత్సరం మేము జాతరలో ఖచ్చితంగా గాజులు పెట్టుకుంటామండి. ఈయన దగ్గర అయితే ఒక 2 సార్లు పెట్టించుకున్నాం అనుకుంటా. ఇది థర్డ్ టైం ఏమో మేబీ. ఇక నెక్స్ట్ అయితే అందరికి కావాల్సినటువంటి గాజులన్నీ అయితే పెట్టించుకున్న తర్వాత పిల్లలకు కావాల్సినటువంటి బొమ్మలన్నీ కూడా మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు తీసేసుకున్నారండి. ఇక ఈ విధంగా గాజులను చూస్తూ ఉంటే ఎన్ని కొన్నా కానీ తక్కువే అనిపిస్తుంది నాకైతే. ఈసారి అయితే నేను గాజులు తీసుకున్నానండి. ఇక అలా ముందుకు గాజులు తీసుకున్న తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామా, ఇక మనకు కావాల్సినటువంటి జాతర స్పెషల్ ఐటెం అయితే మేము నెక్స్ట్ కొనబోతున్నాం. అదేంటంటే స్వీట్స్. మా జాతరలో అయితే మన ముందే అన్ని వంటకాలన్నీ వండి అమ్ముతూ ఉంటారనమాట. సో ఈ స్వీట్ షాప్స్లో అయితే నేనైతే వెతుకుతున్నాను. ప్రతి ఇయర్ ఒక అన్నయ్య దగ్గర తీసుకుంటాను. ఆ అన్నయ్య కనిపించట్లేదు, ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందని షాపు అని చెప్పేసి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. మేబీ ఈసారి పెట్టాడో లేదో అనుకుంటున్నానండి. అలా ముందుకు నడుచుకుంటూ రాగానే అన్న షాప్ అయితే కనిపించింది. ఈ బ్రదరే ఎప్పుడు ఫ్రెష్గా అన్ని ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. అందరి దగ్గర కూడా దొరుకుతాయి, కానీ ఈయనిచ్చే కలాకండ్ అయితే మాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఇక్కడ కలాకండ్ అయితే తీసుకున్న తర్వాత నెక్స్ట్ మేమైతే ఇక్కడికి వచ్చేసామండి. ఎన్ని సంవత్సరాలైనా కానీ మా ఊర్లో మాత్రం ఈ విధంగా కూర్చొని మంచిగా గాజులు కూడా పెడుతూ ఉంటారు. ఇక మా పిల్లల యొక్క ఎంజాయ్మెంట్ టైం అయితే వచ్చేసింది. వాళ్ళైతే వాళ్ళ కిడ్డీ బ్యాంక్లో ఉన్న అమౌంట్తో అన్ని గేమ్స్ ఆడడానికైతే సిద్ధమైపోయారు. ఫస్ట్ అయితే జంపింగ్తో స్టార్ట్ చేసేసింది మా పూరి పాప. పక్కన కనిపిస్తున్న పాప కూడా స్మైలీ, తను కూడా మా పెద్ద తోటి కోడలు వాళ్ళ కూతురు. నెక్స్ట్ అయితే బంటుకి ఇష్టమైనటువంటి బోటింగ్ ఏరియా. ఇక్కడైతే చిన్న కుంటలాగా ఈ విధంగా కట్టేసి అందులో వాటర్ ఫిల్ చేసేసుకొని ఈ విధంగా బోటింగ్ సిస్టమ్ అయితే పెడుతూ ఉంటారు. ఎవ్రీ టైం ఉంటుంది బోటింగ్ కూడా. మా పిల్లలందరూ కలిసి ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంటే మేమైతే బయట నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. వాళ్ళ సంతోషం కంటే మాకైతే వేరే ఏమీ ఉండదు కదండి. చూడండి, పూరి, బంటు, స్మైలీ, రిషి, ఇంకా మా కిట్టు వీళ్ళందరూ కలిసి ఈ విధంగా బోటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. బంటు అయితే వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాడు, ఖచ్చితంగా బోటింగ్ ఉంటుంది కదా ఉంటుంది కదా అని. వీడికైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఈ విధంగా బోటింగ్ నుంచి అయితే పిల్లలైతే వచ్చేసారు బయటికి. నెక్స్ట్ అయితే మా బావ మమ్మల్ని అందరినీ కూడా కొలంబస్ ఎక్కుదామంటే సరే అని చెప్పేసి నేను, మా హస్బెండ్, అక్కు, మా బావ నలుగురం కలిసి అయితే ఎక్కాము. ఫస్ట్ మా అన్నయ్య అయితే ఎక్కాడు, కానీ మళ్ళీ దిగిపోయాడు. చాలా భయపడ్డాడు అనమాట. ఇక చూడండి, స్టార్ట్ అయిపోయింది. ఆ స్టార్ట్ అయినప్పుడు ఏమనిపించలేదు, కానీ మధ్యలో అది కిందికి డ్రాప్ అవుతున్నప్పుడు అసలు మాకు చాలా అంటే చాలా భయం వేసింది. కానీ ఎండింగ్ మాత్రం ఇలా డ్యాన్స్ చేస్తూ అందరం ఎంజాయ్ చేస్తూ వచ్చేసామండి. ఇక అన్ని గేమ్స్ ఆడదామని అయితే మాకు థాట్ ఉండే, కానీ అందులో కొన్ని మాత్రమే ఆడాము. ఇక మా చిన్న కూడా మా అందరితో జాయిన్ అయిపోయాడు. మా తోటికోడలు కూడా మాతో పాటు వచ్చేసింది. నెక్స్ట్ అయితే అందరం కలిసి మళ్ళీ జాయింట్ వీల్ ఎక్కబోతున్నాము. ఇదైతే చాలా పెద్దగా అరేంజ్ చేశారు. కింది నుంచి చూస్తుంటేనే భయం స్టార్ట్ అయిపోయింది. ఇందులో అయితే కూర్చున్న తర్వాత మా టెన్షన్ అంతా ఇంత కాదు, చాలా భయపడిపోయాను నేను ఈసారి ఫస్ట్ టైము. పైకి వెళ్ళిన తర్వాత పైనుండి మాత్రం ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కదండి కింద వ్యూ. దిగి వచ్చిన తర్వాత మాకైతే చూడండి మా ఎక్స్ప్రెషన్స్ అందరం ఎలా అయిపోయాము. అందరు బాగానే ఉన్నారు, నేను ఇంకా మా లావణ్య కొంచెం డల్ అయిపోయాము. ఇక తర్వాత అయితే మా వాళ్ళు రింగ్స్ కోసం అనేది ఇక్కడికి వచ్చారండి, రింగ్ ప్లే కోసం అని చెప్పేసి 50 రూపీస్కి 8 రింగ్స్ ఇచ్చాడు, కానీ ఒక్క రింగ్ కూడా పడలేదు. లాస్ట్ ఇయర్ అయితే మా ఆయనకు ఇందులో రింగ్ పడి 200 కూడా వచ్చింది. సో అదేవిధంగా వస్తుందేమో అనుకొని ట్రై అయితే చేసాము, కానీ ఈసారి అయితే పడలేదండి. నెక్స్ట్ మా అన్నయ్య అయితే ఈ బాల్ని త్రో చేస్తూ ఆ 3 చెంబులని అయితే కింద పడేయాలన్నమాట. ఆ గేమ్ దగ్గరికి అయితే మా అన్నయ్య వచ్చేసాడు. అది ఆడాడు కూడా, కానీ అదైతే ఖచ్చితంగా రాదు. దానికి ఏంటో ఆ సీక్రెట్ మాకైతే తెలియదండి. ప్రతి ఇయర్ ట్రై చేస్తూనే ఉంటాము. మా చిన్న కూడా ట్రై చేశాడు, ఆయనకు కూడా పడలేదు. ఇదంతా మనతో అయ్యేది కాదులే అని చెప్పేసి నెక్స్ట్ మేమైతే బ్రేక్ డ్యాన్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మా భయాన్నంతా అదే విధంగా మెయింటైన్ చేసుకుంటూ నేనైతే మళ్ళీ అందులో కూర్చున్న తర్వాత అయితే మాకు ఇప్పుడైతే స్టార్టింగ్లో ఏమంతా కూడా అనిపించలేదు, కానీ మిడిల్లో వచ్చేసరికి అయితే మన మెడలన్నీ విరిచేసినట్టుగా అనిపిస్తుంది కదా. కానీ వాళ్ళు సాంగ్స్ పెడతారు చూడండి, అదైతే హైలైట్ అనమాట.
ఇంకోవైపు మా పిల్లలైతే మా మామయ్య గారితో కలిసి ట్రైన్‌లో కూర్చున్నారు. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వీళ్ళైతే ట్రైన్ ఎక్కుతారు. చూడండి మ్యాగీ కూడా హాయ్ చెప్తుంది. ఇక అన్ని ఆటలు ఆడేసిన తర్వాత వీళ్ళైతే చాలా అలసిపోయారని చెప్పేసి చాట్ తిందామని అయితే గప్‌చుప్ బండి దగ్గరికైతే వచ్చేసారు. మన సిటీలో కంటే కూడా ఇక్కడ చాలా బాగుందంట. ఇక్కడ మాత్రం ట్రీట్ అయితే పూరి పాపే ఇస్తుంది. తనే వీళ్ళందరికి కూడా ట్రీట్ ఇచ్చిందండి. వాళ్ళ అన్నకు కూడా ఇచ్చింది. సో, నెక్స్ట్ నేను, లావణ్య ఇద్దరం అయితే సోడా తాగుదాం అనుకున్నాము. కానీ అంతవరకు మాకు ఆగలేదండి. వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇలా అన్ని గేమ్స్ ఆడుకున్న తర్వాత షాపింగ్ చేసుకొని అలా అలా మేము ముందుకైతే నడుస్తూ మళ్ళీ ఇంటి ప్రయాణానికైతే స్టార్ట్ అయిపోయాము. నైట్ వ్యూ కూడా మా జాతరది అద్దిరిపోతుంది. మీ అందరికీ ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. ఇక మా వాళ్ళందరూ కూడా ఎలా అలసిపోయి కూర్చున్నారో చూడండి కార్ దగ్గరకు వచ్చేసి. ఇక మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఇంటికి. మేమందరం కూడా మళ్ళీ మా ప్లేసెస్లో సెట్ అయిపోయి మా ఇంటి వైపుకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకొక సర్ప్రైజ్ ఉంటుంది. అదేంటంటే చూడాల్సిందే, వెయిట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న అన్న అయితే మా హస్బెండ్కి క్లోజ్ ఫ్రెండ్. ఈ అన్న నా సబ్స్క్రైబర్ కూడా, సతీష్ అన్న. సో ఇంటికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అని చెప్పాను కదా, మా హస్బెండ్కి అయితే మేము బర్త్డే పార్టీ కూడా సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి డెకరేషన్ అన్నీ చేసేసాము. అక్కు వెళ్ళి కేక్ కూడా తీసుకొచ్చేసాడు. ఇక మా ఆయన అయితే లోపలికి పిలిచేస్తున్నాను, కేక్ అరేంజ్ చేస్తున్నాడు అని చెప్పేసి. వీళ్ళందరూ ఇలా బయటికి కూర్చుంటే వాళ్ళని లోపలికి పిలిచేసామండి. కేక్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక ఈ కేక్ని అయితే రెడీ చేయించింది నేను, ఇంకా అక్కు ఇద్దరం కలిసి అయితే రెడీ చేయించామండి ఆర్డర్ ఇచ్చేసి. ఇలా కేక్ని అయితే సెట్ చేసేసాము. ఇంకోవైపు మా ఆయన కూడా బట్టలు మార్చుకుంటున్నారు. ఆయన కూడా వచ్చి నిలబడిపోయాడు ఇక్కడ చూడండి. మా అన్న అయితే ఈ పేపర్ పాటర్ని అయితే కాలుదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. దానికోసం అయితే పిల్లలు కూడా హంగామా చేసేస్తున్నారు, మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి. ఫస్ట్ అయితే వచ్చి మా మామయ్య గారు మా ఆయనకు బొట్టు పెట్టారు. ఇక ఆ పాకెట్ పాపడ్ అయితే రావట్లేదని చెప్పేసి అందరూ నవ్వుతున్నారు చూడండి. మా ఈ వీడియోలో హైలైట్ అంటే ఇదే అని చెప్పాలండి. ఇక మా ఆయన అయితే కేక్ కటింగ్ కోసం అయితే రెడీ అయిపోతున్నారు. మ్యాగీని కూడా తీసేసుకున్నారు అన్న దగ్గరికి. ఇలా పిల్లలు, మా అత్తయ్య, మా మామయ్య అందరూ కలిసి కేక్ కటింగ్ అయితే చేసేసారండి. ఈ విధంగా ఈ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం అయితే మాకు అందరికీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అది ఇక్కడ ఉంది ఇంకా పెద్దవాళ్ళకంటే పిల్లలే ఫస్ట్ అందరూ కూడా తినిపించేశారు మా ఆయన కేక్. ఎంతైనా వాళ్ళ సంతోషమే మన సంతోషం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మేము కూడా. నెక్స్ట్ అయితే అత్తమ్మ మామయ్య ఇద్దరు కలిసి కేక్ అయితే తినిపించేశారు. మా ఆయన కూడా వాళ్ళిద్దరికీ కేక్ తినిపించేస్తున్నాడండి. పూరి పాపకు కూడా తినిపించిన తర్వాత నేనైతే మా హస్బెండ్కి కేక్ పెట్టేశాను. ఆ తర్వాత అయితే మా అక్క మా బావ వాళ్ళిద్దరు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వాళ్ళు కూడా కేక్ తినిపించేశారు. నెక్స్ట్ మా లావణ్య వాళ్ళ ఫ్యామిలీ, అదే అండి మా మరిది వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళందరైతే వచ్చేసారు. మా మరిది ఇంకా మా తోటి కోడలు వాళ్ళ పిల్లలు. ఈవిడైతే మా చిన్నమ్మ, మా లావణ్య వాళ్ళ అమ్మ, ఈమె కూడా వచ్చింది జాతరకి. సో ఈమె కూడా మా ఆయనకైతే బొట్టు పెట్టేసి ఆశీర్వాదం కూడా ఇచ్చిన తర్వాత కేక్ అయితే తినిపించేసింది. వాళ్ళు కూడా కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇక మా అన్నయ్య వచ్చాడండి, మా బాడీ బిల్డర్. ఇక అక్కు అన్నయ్య ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు కూడా కేక్ని అయితే తినిపించేశారు మా ఆయనకి.
ఇలా ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఫొటోస్ కూడా తీసేసుకున్నాం. Once again, happy birthday! బర్త్డే అయిపోయిన తర్వాత అయితే మా బావ ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి నైట్ వ్యూ కోసం అని చెప్పేసి అయితే జాతరకి అయితే మళ్ళీ వచ్చారండి. నైట్లో చాలా బాగుంటుంది జాతర అని చెప్పాను కదా. పక్కన కనిపిస్తున్నాయన మా మామయ్య. ఇక నెక్స్ట్ అయితే వీళ్ళు దేవుడి దగ్గరికి కూడా వచ్చేసారండి. చూడండి, అప్పుడు ఎంత పబ్లిక్ ఉండే అసలు ఇప్పుడు పబ్లికే లేదు. వీళ్ళైతే నిదానంగా మంచిగా ఫోటోలు అన్నీ కూడా తీసేసుకున్నారు. ఇలా ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళు మా కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి తీసుకొస్తున్నారు. అదేంటంటే మా జాతరలో దొరికేటువంటి చికెన్ అనమాట. ఈ చికెన్కి అయితే చాలా స్పెషల్ ఉందండి. అదేంటంటే చికెన్ని బొగ్గుల పైన కాల్చిస్తారు. చూడండి, అప్పటిదప్పుడే ఫ్రెష్ చికెన్ని కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత మ్యారినేషన్ చేసేస్తారు. ఈ విధంగా బొగ్గుల పైన వేసి కాల్చిస్తారు. అదే అండి మన సిటీ స్టైల్లో దీన్ని బార్బిక్యూ అంటారు కదా, అదే ఇక్కడ దొరుకుతుంది. అసలు అది వేరే లెవెల్ ఉండే అండి. ఇక ఈ విధంగా దొరికేటువంటి పాపడాలు ఇవన్నీ కూడా తీసుకొని మా ఆయన అయితే వచ్చేసారు మా కోసం. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే మై డియర్ హస్బెండ్. ఈ విధంగా ఈయన బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకా జాతర, ఇంకా ఇంతమందితో కలిసి ఇలా టైం స్పెండ్ చేయడం మా అందరికీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించాయి ఇవన్నీ కూడా. ఇక అందరం కలిసి సిటీకి మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయామండి. మా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.